హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. అందరూ క్షమించాలండి, నేను ఈరోజు మీకు మినీ కుంభమేళాను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తానని చెప్పి చూపించలేకపోయాను. కారణం ఏంటంటే నెట్వర్క్ అసలు జీరో అండి, 0%. అసలు ఫోన్లు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా అటువంటి నెట్వర్క్ అయితే ఉందండి అక్కడ. సో ఏం చేయలేకపోయాను. వీడియోలు అయితే పట్టుకొచ్చాను. ఆ వీడియోస్ అనేది మీకు రేపటి వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి. ఈరోజు మనం మదనపల్లికి సంబంధించి 260 టాప్ రేటు అని సమాచారము. నేను లేను, కాకపోతే సమాచారం తెలుసుకోవాల్సి వచ్చింది. మీకోసం చెప్దామని తెలుసుకున్నాను, కానీ వీడియోలో అసలు నెట్వర్కే లేదు. ఇంకా వీడియో మీకు ఎలా సమాచారం ఇస్తాను చెప్పండి. ఇంకా మదనపల్లి టాప్ 260, ఇంకా మొలకల చెరువు టాప్ వచ్చేసి 160, 170 ఈ విధంగా నడిచినట్లు సమాచారం అండి. ఇంకా మదనపల్లి దిగుమతుల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటే 8:30 దగ్గరగా వస్తుందండి. ఈ సమయానికి నేను ఇప్పుడే వచ్చానండి. ఇంకా మీకు మధ్య వేలం పాట వీడియోలు అవి కూడా చెప్పలేదు. పొద్దున్నే వీడియో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇప్పుడే దిగాను. నేను ఇప్పుడే దిగి డైరెక్ట్గా మార్కెట్కి వస్తున్నానండి, వీడియో తీసి పెడదామనేసి మీకు. ఓకే, ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్లో చాలా మండీల్లో ఇప్పటికే అయితే కాయ బాగానే దిగిందండి. ఇంకా పర్వాలేదు అని చెప్పచ్చు. ఇప్పటి ప్రస్తుత సమయానికి పొద్దున్నేకి ఇంకా పెరగచ్చు, లేదంటే పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికే భారీగా దిగింది కాబట్టి. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే కనుక ఎగుమతులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తి కాలేదండి. చాలా వరకు మండీల్లో ఉన్నాయి, ఇంకా పూర్తి అయ్యలేదు. ఓకే, ఇంకేం చెప్పాలి మీకు. నిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాను కదండి, కుంభమేళా ఎక్కడ జరుగుతోంది అనేసి. ప్రయాగర్గ్ అని చెప్పి కామెంట్ చేశారు, ఉత్తరప్రదేశ్ అనేసి. ఓకే, కామెంట్ చేసిన వాళ్ళు భవానీ గారు, కుమార్ రెడ్డి గారు, అలాగే చైతన్య బాబు, మరొకరు మంజునాథ్ గారండి. ఓకే, వీళ్ళు నలుగురు అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అయితే జరుగుతోందని కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు మీ నలుగురికి సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను. ఇంకేం చెప్పాలి. ఇంకా ఇవాల్టి క్వశ్చన్ ఏంటి అనేది కూడా మీకు అడుగుతానండి. అందుకంటే ముందు కుంభమేళా, మినీ కుంభమేళా అది ఎక్కడ ఏమిటి అన్నది రేపు వీడియో చేసి పెడతానండి. అలాగే ఈరోజు వీడియో పట్టుకొచ్చానని చెప్పాను కదా, సో దాంట్లో ఒక నిమిషం వీడియో అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, అంతకంటే ముందు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే టమాటా, ఇదిగోండి, కలర్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? రైతులందరికీ అండి ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. టమాటా కలర్ అనేది ఎక్కువ ఉంటే ధర ఎక్కువగా వస్తుందా, లేదంటే తక్కువగా ఉంటే ఎక్కువగా వస్తుందా, ఎట్లా అనేసి కామెంట్ చేసేయండి. ఓకే, ఇది రైతులకు మాత్రమేనండి, మిగతా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. బహుశా టమాటా రైతులు మాత్రం బాగా చెప్పగలరు. ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, వీడియో ఎంతవరకు చూసినందుకు. ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. ఒక నిమిషం పెడతాను, రేపటి వీడియోలో ఫుల్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ. మినీ కుంభమేళా చూడండి ఎలా వస్తున్నారో జనాలు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి అటు చివరికి పైకి వెళ్తే అక్కడ బస్సులు ఉంటాయి. వీడు ఎట్టున్నాడు.
మే పడతావు మే.